నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో మోహన్ బాబుకు ఎంతో కొంత గౌరవం ఉండేది, కొంత మర్యాద ఉండేది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పరంగా కూడా మోహన్ బాబును ఎంతో కొంత గౌరవించి మాట్లాడేది. కానీ గత కొన్ని రోజుల నుంచి మంచు విష్ణు ప్రవర్తన గాని, ఆ ఫ్యామిలీ ప్రవర్తన గాని, మోహన్ బాబు ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతూ తన పరువు అనేది తగ్గుతూ వస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. లేటెస్ట్‌గా జరిగిన విధానం గత 3 రోజుల నుంచి ఫ్యామిలీ పరువు బజారున పడ్డది. పరువంతా గంగలో కలిసిపోయింది. చాలామంది వీధి కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు ఆస్తి కోసం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత వివాదం నడిచింది అనేది వీడియోలో మాట్లాడదాం. మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 2005 టైంలో వచ్చిండు. ఒక్క సినిమా హిట్ లేదు. తన హీరో మెటీరియల్ కాదని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే తెలుసు. ఒక్క సినిమా ఆడలేదు. నటనతో కాదు, తన గ్లామర్ కూడా అవసరం అనేది తను ఎప్పుడు గుర్తించలేదు. ఒక్క సినిమా కూడా ఆడలేదు తనది. కానీ తన మొదటి మ్యారేజ్ డైవర్స్ అయింది. రెండో మ్యారేజ్ భూమా స్నేహను రెండో మ్యారేజ్ భూమా స్నేహను చేసుకోవడం జరిగింది. ఆ ఫ్యామిలీ ఒక మంచు ఒక మోహన్ బాబు ఒక మోహన్ ఒక మోహన్ బాబు ఒక మోహన్ బాబు కుమారుల్లో రెండో వాడైన మంచు మనోజు సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఒక్క సినిమా హిట్ కూడా లేదు. సినిమా అవకాశాలు కూడా లేదు. సినిమా పరంగా తనకు ₹1 రెవెన్యూ కానీ డబ్బులు కానీ వచ్చే అవకాశం లేదు. మొదటి మ్యారేజ్ అది డైవర్స్ అయిపోయింది. రెండో మ్యారేజ్ భూమా మౌనికను చేసుకోవడం జరిగింది. తనకు రెండో మ్యారేజ్, ఇతని కూడా రెండో మ్యారేజ్. ఆల్రెడీ భూమా మౌనికకైతే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ మ్యారేజ్ మోహన్ బాబు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. అసలు తన తల్లికి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోహన్ బాబు భార్య మంచు మనోజ్కు మాత్రమే కన్న తల్లి. మంచు విష్ణుకు, మంచు లక్ష్మికి కాదు. ఎందుకంటే మోహన్ బాబుకు 2 భార్యలు అనేది మనందరికీ తెలిసిందే. కానీ తన సొంత కన్న తల్లి కూడా ఆ మ్యారేజ్ ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి మంచు మనోజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడే మోహన్ బాబు కటాఖండిగా చెప్పడం జరిగిందంట, ఈ మ్యారేజ్ చేసుకుంటే నా ఆస్తిలో నీకు సిల్లి గవ్వ కూడా ఇవ్వను. నేను చెప్పినట్టు వినబోతే నీకు వేరే మ్యారేజ్ చేస్తా, నీకు సంబంధం తీసుకొచ్చి చేస్తా, కానీ ఈ మ్యారేజ్ వద్దు అని వాళ్ళు చెప్పడం జరిగిందంట. వాళ్ళని ఏ మాత్రం పట్టించుకోకుండా తను ప్రేమించిన అమ్మాయితో, భూమా మౌనికతో రెండో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇంత బాబుంటే కలిసి వచ్చిన కాలానికి నడిచొచ్చే కొడుకు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఇంకా ఆ వివాదం తను ఎప్పుడైతే భూమా మౌనిక ఫ్యామిలీలోకి వచ్చిందో, ఇంకా ఆల్రెడీ వీళ్ళకి ఇష్టం లేదని తెలిసిందో, తను వచ్చినాక ఆటోమేటిక్గా గొడవలు అనేది పెరుగుతూనే ఉంటాయి. ప్రజెంట్ ఇంత వీధికి ఎక్కనికే కారణం ఆస్తి కోసం కాదనేది కొంతవరకు అయితే మ్యాటర్ ఉంది. కానీ ప్రజెంట్ మంచు మనోజ్ ఇంటున్న ఇల్లును కూడా ఖాళీ చేసి వెళ్ళిపోరా నువ్వు అనే స్థాయికి మోహన్ బాబు తన మనుషులను తీసుకొని, తన బాడీ బౌన్సర్లు తీసుకొని మంచు విష్ణును, తన భార్యనైతే ఎల్లగొట్టడం జరిగిందంటే. చిన్న పాప, 7 నెలల పాప ఉంటే కూడా ఆ పాపను ఇంట్లో పెట్టుకొని వీళ్ళిద్దరిని ఎల్లగొట్టడం జరిగింది. దానికే పోరాటం చేస్తున్నా నేనని మంచు మనోజ్ చెప్పడం జరిగింది. నాకు ఆస్తి కోసం కాదు, పరపతి కోసం కాదు, నా రైట్స్ కోసం నేను పోరాటం చేస్తున్నా. నా పాప ఆ ఇంట్లో ఉంది. ఆ పాపను కూడా ఇవ్వకుండా నా ఇంట్లో నుంచి బయటేశారు నన్ను, నా భార్యనని. నేను ఒక వీధి రౌడీలాగా మంచు మనోజ్ చేయడం తను కూడా చూస్తూనే ఉన్నాం. ఇంకా నిన్న అయితే కొన్ని సంఘటనలు జరిగినాయి. మీడియా టీవీ9 మీద దాడి. టీవీ9 కూడా అత్యుత్సాహంగా ప్రతి దానికి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని గోడ దూకి మోహన్ బాబు వచ్చారు, ఇప్పుడే ఏం జరిగింది అనేటాలకు ఆయన ఇంకా 74 ఏళ్ళ మనిషి ఎక్కడ మైండ్ బ్రేక్ అయిపోయిందేమో తీసుకొని కొట్టడం జరిగింది. ఏది ఇంత కారణం ఏంటంటే మోహన్ బాబు ఇంట్లో 2 కళ్ళు అని చెప్పుకునే 2 అబ్బాయిలు మెయిన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడం, తన ఆస్తి, తన తండ్రి సంపాదించిన ఆస్తి కోసమే పోటీ పడుతున్న 2 అన్నదమ్ములు. వీళ్ళు సక్సెస్ అయ్యి ఒక అల్లు అర్జున్ లాగానో, రామ్ చరణ్ లాగానో, ఎన్టీఆర్ లాగానో సక్సెస్ అయితే వీళ్ళే డబ్బు సంపాదించుకొని 100 మందికి ఇస్తారు. అక్కడ ఉన్నదేంటి? మోహన్ బాబు ఆస్తి, ఇల్లు, స్థలాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. అది ఎవరికి దక్కాలి? పోటీ పడుతున్నారు అన్నదమ్ములు అయితే. ఎంత ఆస్తి ఇవ్వనని చెప్పినా కానీ నేను కొడుకునే కదా, నాకు రాకుండా ఎక్కడ పోతుంది? ఈ ఆస్తి తగాల్లో ఇక ఆల్రెడీ గతంలోనే జరిగింది. మంచు మోహన్ బాబు ఏమో ఇవ్వనని కడాఖండిగా. ఈ మధ్యకాలంలోనే ఏం జరిగిందేమో, మంచు విష్ణు అనేది చాలా తెలివితోటి తన నాన్నను బుట్టలో వేసుకున్నాడు.
తను చెప్పినట్టే జరుగుతున్నాడు. మనోడికి ఈ మధ్య కాలంలో ఈ రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత తాగుడు అలవాటైండు. చాలా విపరీతమైన బ్యాడ్ ప్రవర్తన. తన కన్న తల్లికి కూడా ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నాడంట మంచు మనోజ్. ఇంకా మనోడు నిన్న బిహేవ్ చేసిన విధానం అదొక్కటి మాత్రం కొంచెం రాంగ్ అనిపిస్తుంది. అక్కడ ఉన్నది కన్న తండ్రి కదా, ఇవాళ కాకపోతే రేపైనా దగ్గరికి తీస్తాడేమో నా తండ్రి, రేపైనా బయట మంచిగా ఉంటే. కొన్ని సినిమాలో చూస్తాం మనం, ఇష్టం లేని తండ్రి సూర్యవంశం సినిమాలో, తన సినిమా ఫీల్డ్ వాళ్ళు కాబట్టి చెప్తున్నా, కొన్ని వెంకటేష్ సినిమాలు సూర్యవంశం సినిమాలో కానీ తండ్రికి ఇష్టం లేకున్నా కానీ కొడుకు బయటకు వచ్చి తండ్రి శబాష్ అనే రేంజ్లో పైకి ఎదిగితే అదే తండ్రి బయటకు తీసి వీడే నా వారసుడు అని చెప్పుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. మోహన్ బాబు కూడా ఉన్నాయి. అలా చేసి ఉండాలి మంచు విష్ణన్న, కానీ అలా చేయలేదు. మంచు మనోజ్ చేయలేదు. నిన్న ఆ గేట్లు పలగొట్టడం, తన గ్యాంగు అక్కడ విష్ణు గ్యాంగ్ తీసుకోవడం, వీధి కుక్కల్లాగా వీధి నిజంగా ఒక లెజెండ్ ఫ్యామిలీ. ఆ లెజెండ్ అంటే అనాలి 100%. 500 సినిమాలు ఒక విలన్గా, ప్రొడ్యూసర్గా, ఒక ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాలు చేసుకుంటే ఈ స్థాయికి వచ్చిండు. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, విష్ణు కానీ మనోజ్ కానీ మంచు మోహన్ బాబు ఇమేజ్ డ్యామేజ్ చేయనికైనా పుట్టిరేమో అనిపించింది నిన్న చూస్తుంటే. ఆ విధంగా ఆయననేమో 74 సంవత్సరాల ఏజ్, ఆయనకు హైపరు, టెంపరు, తర్వాత కోపిస్టి. కానీ ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, ఎవరినైతే మోసం చేయలే. చెప్పేది ఉంటే నేను 10 తన సినిమాలో నటిస్తా అంటే ఇంతే డబ్బులు ఇస్తాను ఆయన చెప్పే రకం. కానీ ఆయనకు ఒక బ్యాడ్ అయితే ఉంది. మోహన్ బాబు కోపిస్టి, రూల్స్ రెగ్యులేషన్ సంపుక తింటాడు, మాట ఇష్టం వచ్చినంత మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు అనేది బ్యాడ్ ఉంది. ఆ బూతులు కూడా నిన్న మాట్లాడడం జరిగింది, మీడియా మీద దాడి చేయడం జరిగింది. దీంట్లో సందట్లో సడేమి అన్నట్టు మంచు విష్ణు అయితే సైలెంట్గా ఏది ఏమైనా ఆస్తి ఇన్స్టిట్యూట్ మొత్తం నాదే అన్నట్టు ఆయన ఉన్నాడు. వాడికి పోతే నేను ఎలా ఉండాలన్నట్టు ఈయన ఉన్నాడు. ఈ ప్రజెంట్ మంచు మనోజ్ ఉన్న ఇంట్లో నుంచి కూడా బయటకు తోసేయడం జరిగిందంట. అక్కడనే గొడవ వచ్చింది. అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఈ చినిగి వాన ఎంత దూరం వెళ్తుందో కానీ మంచు ఫ్యామిలీ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరువు గంగలు కలిసిపోయింది. వీధి కుక్కల్లా కొట్లాడుకుంటున్నారేంటి. ఇంత లెజెండ్ ఫ్యామిలీ మోహన్ బాబు ఫ్యామిలీ. చాలా సీనియర్ హీరోలు కానీ మోహన్ బాబు చిరంజీవితో, బాలకృష్ణతో, నాగార్జునతో, వెంకటేష్తో అందరితోటి విలన్గా నటించి ప్రొడ్యూసర్గా చేసి మళ్ళీ వాళ్ళ స్థాయిలో స్టార్డమ్ తెచ్చుకున్న వ్యక్తి. అసెంబ్లీ రౌడీ కానీ, పెదరాయుడు కానీ అలాంటి ఇట్లు ఇచ్చిన వ్యక్తి. మెయిన్ మైనస్ ఆయన కొడుకులు సక్సెస్ కాకపోవడమే ఈ ఆస్తి తగాదాలు. సక్సెస్ అయితే నీ ఆస్తి ఒకటి కావాలి నాన్న, నేనే నీకు ఇస్తా. ప్రజెంట్ అల్లు అర్జున్ చూసినావు కదా, తండ్రికే రిటర్న్ ఇచ్చే స్థాయిలో వెలిగిండు అల్లు అర్జున్. అలాంటి సక్సెస్ లేక ఉన్నదాన్ని గీక్కొని తినాలే, ఈ ఆస్తి నీది నాకు, ఇది నాకు, వీధికెక్కి మోహన్ బాబు పరువు తీస్తారు ఇద్దరు. ప్రజెంట్ అయితే చాలా ఇద్దరి మీద కేసులైనా, ఇద్దరు హాస్పిటల్లో ఉంది. ఈయన మోహన్ బాబు భార్య ప్రజెంట్ మంచు మనోజ్ తల్లి, ఆమె కూడా హాస్పిటల్లో చేరడం జరిగింది. టూ మచ్ అనిపిస్తుంది ఈ గొడవ చూస్తే. ఇలాంటి ఫ్యామిలీలో ఇట్లా ఉంటే ఇంకా చిన్న ఫ్యామిలీలో ఇంకేంటారు నాయన. ఇండస్ట్రీలో ఎన్నో జరిగినాయి, కానీ ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి వీధిన పడి కొట్టుకోవాలి, ఎవడు కొట్టుకోలే. కానీ ఫస్ట్ ఒక ఇండస్ట్రీలో సీనియర్ హీరో నటులు ఆస్తుల కోసం, పరువు కోసం, ప్రతిష్ట అన్ని వదిలేసి వీధి కుక్కర్లా కొట్లాడుకోవడం అంటే ఇదే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలోనే జరిగిందేమో. దీనికి మించి ఏం లేదు. ఆస్తి కోసమే గొడవ, ఇంటి కోసమే గొడవ, కాలేజీల కోసమే గొడవ, నాకు ఆయనకి ఇచ్చినంత మర్యాద నాకెందుకు ఇవ్వవు అనేది దీంట్లోనే గొడవ. పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి దీంట్లో. ఆస్తులు ఉన్నాయి, పరువు ఉన్నది, మర్యాద ఉన్నది, రెస్పెక్ట్ కోసం అన్నీ గొడవ. చెప్పిన మాట విన్నందుకు ఇక్కడ, వాళ్ళేమో అక్కడ. ఈ గొడవ ఎప్పుడు ఫుల్ స్టాప్ అవుతుందో. మోహన్ బాబు లాంటి వ్యక్తి ఒకప్పుడు ఆయనకున్న క్రేజ్ ఏంటి, ప్రజెంట్ వీధిన పడి కొట్టుకోవడం కరెక్టేనా అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.